మీ వ్యాపార ప్రకటనలకు ఇంటర్వ్యూల కొరకు ఇప్పుడే సంప్రదించండి 9539345345. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం #1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ప్రస్తుతం అంటే సమాజంలో ఒక బాధ్యత కలిగినటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు. అంటే ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ఆయా రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖులు కావచ్చు. కానీ వారి విధానం కానీ వారు వ్యవహరిస్తున్నటువంటి తీరు సభ్య సమాజంలో ఒక రకంగా అందరూ కూడా ముక్కున వేలేసుకునేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా పట్నం ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎస్ఐ రాజశేఖర్ అతను ఒక మహిళను వేధించినటువంటి తీరు కానీ, వేధించడమే కాదు, అర్ధరాత్రులు వీడియో కాల్ చేసి నువ్వు వీడియో కాల్లో మాట్లాడకపోతే నీపై నీ భర్తపై కేసు పెడతా అని చెప్పి బెదిరించినటువంటి సందర్భం తాజాగా వెలుగులోకి వచ్చింది. దానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి ఒక చర్చ నడిచింది. అంటే ఎటువంటి కనీసం మనం ఏం చేస్తున్నాం, మన వృత్తి ఏంటి అనేది పక్కన పెట్టి మరి దారుణంగా అతను వీడియో కాల్లో మాట్లాడినటువంటి తీరు, దాని మీద వెంటనే ఆ వీడియో ప్రీ ప్లాన్డ్గా భర్తతో కలిసి రికార్డ్ చేయటం. ఎందుకనంటే ఏ మహిళ అయినా సరే ఒక పరిధి ఉంటుంది, ఆ పరిధి దాటిన తర్వాత ఇట్లానే కొనసాగితే దానికి సంబంధించి ఏదో రోజున బయటపడుతుంది. అంటే సరే మాట్లాడుతున్నారు కదా, ఎస్ఐ గారు కదా, మనకు న్యాయం చేస్తారు కదా అని చెప్పి ఆ మహిళ ఒక ఆలోచనతో ఉంది. తన బాధ వేరు, తన ఆవేదన వేరు, ఆ కుటుంబం పడుతున్నటువంటి ఆందోళన వేరు. కానీ దానిని పాజిటివ్ అంశంగా తీసుకొని నువ్వు నాతో పడుకోవాలి, ఇక పచ్చిగా అసభ్య పదజాలంతో మాట్లాడటం, దానికి సంబంధించినటువంటి ఆ వీడియో అనేది బయటకు వచ్చిన తర్వాత అతన్ని వీఆర్లో పెట్టారు. అయితే ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, దీనికి సంబంధించి పోలీస్ ఉన్నతాధికారులు అతనిపై చాలా కీలకమైనటువంటి కఠినమైనటువంటి చర్య తీసుకుందనే చెప్పాలి. అతన్ని సర్వీస్ నుంచి శాశ్వతంగా తొలగించారు. అంటే ఈ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత ముందుగా వారి నుంచి ఒక వినతి వెళ్ళింది పవన్ కళ్యాణ్కు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోటీస్కి వెళ్ళింది. అంటే వారు ముఖ్యమంత్రికి పంపించారు, లోకేష్కి పంపించారు, హోమ్ మినిస్టర్ అనితకు కూడా పంపించారు. కానీ పవన్ కళ్యాణ్ స్పందించినటువంటి తీరు, వెంటనే ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయటం, దానికి సంబంధించి పూర్తి స్థాయిలో సమగ్రంగా విచారణ చేశారు. మనం చూస్తున్నాం, అతను వీడియో కాల్ మాట్లాడుతున్నటువంటి ఎస్ఐ అతనే. అంటే ఇటువంటివి తరచూ జరుగుతున్నాయి, కానీ ఎక్కడా కూడా ఇటువంటి చర్యలు తీసుకోలేదు. అలాగే సర్వీస్ నుంచి తొలగించినటువంటి సందర్భాలు చాలా 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 తక్కువ. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి దరిద్రపు అధికారులు ఉంటారనే చెప్పాలి. అంటే ఒక తనకు కలిగినటువంటి బాధను చెప్పుకోవడానికి నాకు న్యాయం చేయండి, నేను అన్యాయానికి గురవుతున్నాను అని పోలీస్ స్టేషన్ మెట్లెక్కినటువంటి ఆ మహిళ, గిరిజన మహిళ, ఆ మహిళ పట్ల ఆ ఎస్ఐ ప్రవర్తించినటువంటి తీరు ఇప్పుడు అతన్ని సర్వీస్ నుంచి పూర్తిగా తొలగించినటువంటి సందర్భం. అంటే గతంలో జరిగాయి, కానీ క్రమశిక్షణా చర్యల్లో భాగంగా మాత్రమే తీసుకున్నారు. కానీ ఈసారి పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇవ్వటం, దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులకు దానిపై సమగ్రమైనటువంటి రిపోర్ట్ తయారు చేసి పంపించాలి అని ఆదేశాలు జారీ చేసి వెంటనే ఇక దానికి సంబంధించి మనం చూస్తున్నాం స్క్రీన్ మీద. పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి జిల్లా పట్నం పిఎస్లో పనిచేస్తున్న కె రాజశేఖర్ నెంబర్ 3538 ప్రస్తుతం పుట్టపర్తిలో సత్యసాయి జిల్లా వీఆర్గా రిపోర్ట్ చేయబడుతున్న రాజశేఖర్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 311(2)(b) ప్రకారం తక్షణమే సేవల నుండి తొలగించబడ్డారు అని తెలియజేయడం జరిగింది అని చెప్పి ఉన్నతాధికారులు ఇట్లా అతనికి నోటీస్ పంపించారు. నోటీస్ కాదు ఇక, అంటే పోలీసు వృత్తిలో ఒక చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించాలి. ప్రతిరోజు ఎంతోమంది మహిళలు అనేక వేధింపులకు గురై నాకు న్యాయం చేయండి మహాప్రభు అని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతారు. వారికి న్యాయం చేయాలి, వారి పక్షాన్ని నిలబడాలి. కానీ ఈ ఎస్ఐ చేసిన తీరు కానీ అది కానీ ఇక్కడ సభ్య సమాజంలో తలదించుకునే పద్ధతిలో ఉంది. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే, ఆ మహిళ ఎవరికి చెప్పుకోలేక ప్రతిరోజు ఫోన్లు చేసి టార్చర్ పెట్టడం, లాస్ట్కి వీడియో కాల్ దాకా వచ్చినటువంటి సందర్భంలో తన భర్తకి చెబితే ఇద్దరు కూడా సూసైడ్ చేసుకునే పరిస్థితికి కూడా వచ్చింది. ఎందుకనంటే మీరు ఈ విషయాన్ని ఎవరికి చెప్పినా నీ భర్త మీద నీపై లేనిపోని కేసులు పెట్టి జైల్లోకి తోయిస్తా అని. సాధారణంగా గిరిజన మహిళ వారు అంతగా డేర్ చేసి ముందుకు వచ్చేటువంటి సందర్భాలు ఉండవు. వారికి అంత లోకం కూడా తెలియనటువంటి వారు ఉన్నారు చాలామంది. ఇప్పుడంటే కొద్దిగా డెవలప్ అవుతున్నటువంటి సందర్భంలో వారు కూడా అందరితో పోటీ పడుతున్నారు. కానీ ఆ మహిళ
నిరుపేద కావటం, దానికి సంబంధించి నాకు న్యాయం చేయండి, సహాయం చేయండి, నన్ను వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోండి అని చెప్పి ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ ఎస్ఐ ఈ విధంగా చేశాడు. మొత్తానికైతే పోలీసు వర్గాల్లో ఒక తీవ్రమైన కలకలం కలిగించేటువంటి అంశంగా ఇది మారింది. ఎందుకనంటే ఇలా చాలా సందర్భాల్లో జరుగుతున్నాయి. ఎవరైనా పోలీస్ స్టేషన్కి వెళ్తే వారి నెంబర్ తీసుకోవడం, వారితో మాట్లాడే ప్రయత్నం చేయటం, దానికి సంబంధించి చాలా కూడా బయటికి రావట్లా. ఒకవేళ మీ ప్రాంతంలో ఇటువంటి ఘటనలు జరిగినా మిమ్మల్ని రెవెన్యూ అధికారులు కానీ, పోలీస్ అధికారులు కానీ, ఇతరు ఎవరైనా సరే, ప్రభుత్వ ఉద్యోగులే కాదు, మిమ్మల్ని ఏ వ్యక్తి అయినా ఇలాగే వేధించినా, డబ్బుల కోసం బాధించినా వెంటనే ఆ వివరాలను కింద స్క్రోలింగ్లో వస్తుంది మా నెంబరు. ఆ నెంబర్కి మీరు తెలియజేయండి. నిర్భయంగా సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ మీ పక్షాన నిలబడి దానికి సంబంధించి మీరు పడుతున్నటువంటి ఆ బాధను కానీ, వేదనను కానీ, ఆవేదనను కానీ అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. మీకు న్యాయం చేయడానికి మేము ముందుంటామని తెలియజేస్తున్నాం. మొత్తానికైతే ఈ ఎస్ఐ ఏదైతే ఉందో దానికి సరైనటువంటి శిక్ష పడింది. ఇటువంటి వారు చాలామంది మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. గతంలో జరిగినటువంటి పరిణామాలు కూడా వాటిని బేస్ చేసుకొని ఈ అధికారికి పడినటువంటి శిక్షే అంటే శాశ్వతంగా సర్వీస్ నుంచి తొలగించడం. అంటే అతను ఏ ఉద్యోగానికి వెళ్ళడానికి ఉండదు. చూడండి, అతను చేసినటువంటి పని సమాజంలో అతను ఒక్కడితోనే పోదు, వారి కుటుంబ సభ్యులు. అటువంటి ఆడపిల్ల ఆ కుటుంబంలో ఉంటే ఏ రకమైనటువంటి పరిస్థితి? ఆ అమ్మాయి బయటకు వచ్చి తలెత్తుకొని నిర్భయంగా తిరగలదా? అదే ఒక కొడుకుంటే, ఎరా మీ నాన్న ఇలా చేశాడంట కదా అని వారు చెప్పుకుంటూ ఉంటే, సమాజంలో ఇటువంటి వారు ఇంకా ఉన్నారు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా మాత్రమే మేము తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు కూడా ఉన్నతాధికారులు కూడా చాలా క్లియర్ కట్గా చెప్తున్నారు. ఎవరైనా సరే మీ ప్రాంతంలో ఇటువంటి వారు ఉంటే మాకు డీజీపీ ఆఫీస్కి నేరుగా కాల్ చేసి చెప్పొచ్చు అని చెప్పి, ఈ విషయాల్ని మీ ప్రాంతంలో ఎక్కడైనా జరిగితే మా నోటీస్కి తీసుకురండి. కింద వస్తున్నటువంటి స్క్రోలింగ్లో మా నెంబర్ డిస్ప్లే అవుతుంది. దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇవ్వచ్చు. మీ వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతాం, అది కూడా చెప్తున్నాం. ఎందుకంటే కొంతమంది చెప్పడానికి భయపడతారు, మాకేమన్నా అవుతుందేమో అని. కాబట్టి మీరు నిర్భయంగా ఆ వివరాలను ఆ నెంబర్కు కాల్ చేసి కానీ, వాట్సాప్లో కానీ మీరు పంపించవచ్చు. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.